మరొకవైపు కొల్లేరు ముంపు సమస్య ఎక్కువ కావడంతో లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. తమ ఇల్లు పశువులు ఏమైపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వరద ముంచేసిందని చెబుతున్నారు బాధితులు. వరద బీభత్సంతో వృద్ధులు పిల్లలతో నానా అగచాట్లు పడుతున్నారు. వరద చెరువుల్ని పంట పొలాలని గ్రామాలని ఏకం చేస్తోంది. రహదారులు ఎక్కడో పంట పొలాలు ఎక్కడో తెలియనటువంటి పరిస్థితి. ప్రస్తుతం బుడమేరుకి వరద పెరగడంతో మొత్తం కూడా కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మొత్తం ఇక్కడ పంట పొలాలను ముంచెత్తింది. అలాగే నీరు బాగా ఎత్తులో ఉండేటటువంటి గ్రామాలకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇలాగా రోడ్లపైన మహిళలందరూ కూడా ఇబ్బందులు పడుతూ గ్రామాల్లో నడవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ముంపు పెరిగితే అనేక ఇళ్లు ముంపు బారిన పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రస్తుతం ఏ రకంగా ఉంది వరద? గతంలో ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదండి, ఎప్పుడు చూడలేదండి. నా పెళ్ళి 30 సంవత్సరాలు అవుతుందండి. ఇంతవరకే ఇలాంటి వరద ఎప్పుడు చూడలేదండి. కానీ ఇదే ఫస్ట్ అండి. ఇటు గోవంట మీద నుంచి ఇటు ఎదురు వస్తుందండి వరద వచ్చి పంట పొలాలన్నీ మునిగిపోయినాయండి. మాకు 2 కోటాలు కడేసామండి. పొలాలు మునిగిపోయినాయి. ఇళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది వర్షం. ఎటు వెళ్తే అక్కడ అందుబాటులో లేదండి. కానీ వేరే సాటుకు రమ్మంటున్నారు అధికారులు వచ్చి. కానీ మేము వెళ్ళే పరిస్థితి లేదు. అలా ఉందండి మా పరిస్థితి. పునరావాస కేంద్రాలకు రమ్మని ఆల్రెడీ చెప్తున్నారు. వసంతవాడ ఈ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసి మరి ఎందుకు వెళ్ళట్లేదు? ఇంకా వరద పెరిగే పరిస్థితి ఉంది కదా? పెరిగే పరిస్థితి ఉందండి. ఇంకా ఈ రోజు చూసి ఇంకా పెరిగితే మట్టుకి వెళ్తామండి. ఇక కొంతమంది పల్ల ప్రాంతాల మట్టుకి వెళ్తున్నారండి. గేదెలు అవన్నీ ఉండేయండి. అందుకని అలాగే ఉంటున్నామండి. కానీ ఇంకా పెరుగుతుంది కదండి. పెరిగే లెక్క అయితే వెళ్ళిపోతామండి. ఇంకా పెరిగితే రోడ్ల మీద నీళ్లు పెరుగుద్ది, నడిచే అవకాశం ఉండదు. పిల్లలతో ఇబ్బంది పడాలి కదా. మరి అక్కడికి అధికారులు రమ్మని చెప్తున్నారు. వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇప్పుడు మిగిలిన పశువుల పరిస్థితి కానీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది ఇంట్లో? ఎట్లాగే ఉందండి. పశువులు అయితే తడిసిపోతున్నాయండి. ఎట్లాగే ఉందండి. పెరిగితే మటుకే వెళ్తామండి. కంపల్సరీగా వెళ్ళిపోతాం. వర్షం మటుకే ఆగుతలేదండి. ఇంకా పెరిగిపోతుందండి. ఈ స్కూళ్ళు ఇవన్నీ మొత్తం మునిగిపోయినాయండి. కాకపోతే ఇలాగ ఉన్నామండి ప్రస్తుతానికి. అది ఇది ప్రస్తుతం గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ప్రజలకి ఇంకా వరద పెరిగితే మరింత ఇబ్బంది తప్పేలా. అయితే పునరావాస కేంద్రాలకు తరలి రమ్మని పిలుస్తున్నప్పటికీ కూడా అక్కడ కొంత అంటే ఇక్కడ ఇంట్లో ఉండేటటువంటి పశు సంపద అలాగే ఇళ్లని కాపలా కాసుకునేటటువంటి అవసరం ఉంది కాబట్టి ఇంకా వరద పెరిగితే ఆ సమయానికి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లే ఆలోచన చేస్తున్నట్టుగా ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఓటర్ స్టోరీ.